ISTQB Foundation Level 4.0 Set Aలోని sample question. Which of the following best describes the concept behind error guessing? మన కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఎర్రర్ గెస్ ని కరెక్ట్ గా చెప్తుంది అని చెప్పేసి ఎర్రర్ గెస్ కాన్సెప్ట్ ని చెప్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ లోకి వెళ్దాం. ఆప్షన్ ఏ, ఎర్రర్ గెస్సింగ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద పాస్ట్ అండ్ టిపికల్ ఎర్రర్స్ మేడ్ బై డెవలపర్స్. ఎర్రర్ గెస్సింగ్ అనేది ఏంటంటే మనకి టెస్టర్ యొక్క నాలెడ్జ్ ని ఉపయోగించుకునిద్ది, అలాగే ప్రీవియస్ లో అంతకు ముందు ఫౌండ్ చేసిన డిఫెక్ట్స్ ని పాస్ట్ లో ఫౌండ్ చేసినవి, అలాగే ఏవైతే డెవలపర్స్ తరచుగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారో ఎర్రర్స్, వాటిని మనం రాంగ్ గా ఇన్పుట్ డేటా ఇచ్చి దాన్ని ఫెయిల్ చేసేటట్టు చేయడమే ఈ ఎర్రర్ గెస్సింగ్ అని చెప్తున్నాను అనమాట. ఇది చూడడానికి కరెక్ట్ ఆన్సర్ లాగే ఉంది. సో ఆప్షన్ బి చూద్దాం. ఎర్రర్ గెస్సింగ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ద ఎర్రర్స్ యూ మేడ్ యాజ్ ఎ డెవలపర్. ఇక్కడ టెస్టర్ అనేవాడు డెవలపింగ్ ది చేయొచ్చు, కానీ డెవలప్మెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఈ టెస్ట్ టెక్నిక్ కింద రాదనమాట. కాబట్టి ఇది ఇన్వాలిడ్ ఆన్సర్. సో ఆప్షన్ సి చూద్దాం. Error guessing requires you to imagine that you are the user of the test object and to guess errors the user could make interacting with it. ఇందులో ఏం చెప్తున్నాడంటే మనమే ఒక యూజర్ లాగా అనుకుని ఫీల్ అయ్యి దాంట్లో ఏం ఎర్రర్స్ వస్తాయో అది గెస్ చేసి చెప్పచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఇది కూడా ఇన్వాలిడ్ ఆన్సర్, ఎందుకంటే ఇది యూజబిలిటీ టెస్ట్ గురించి చెప్తున్నాడు. అంటే యూజర్ ఎప్పుడైతే చేస్తాడు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఉంటుంది కదా, దాని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇది ఎర్రర్ గెస్సింగ్ కింద రాదు. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ గెస్సింగ్ రిక్వైర్స్ యూ టు ర్యాపిడ్లీ డూప్లికేట్ ద డెవలప్మెంట్ టాస్క్ టు ఐడెంటిఫై ద సార్ట్ ఆఫ్ ఎర్రర్స్ ఆఫ్ ఎ డెవలపర్ మైట్ మేక్. ఇందులో మనకి ఏం చెప్తున్నాడు, మళ్ళీ డెవలప్మెంట్ టాస్క్ ఏదైతే మనకి ఉంటో అందులో మనకి దాన్ని డూప్లికేట్ చేయడం అనమాట. డూప్లికేట్ చేయడం అంటే రిప్లికేట్ చేస్తూ మనకి ఏవైతే ఎర్రర్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ రెప్లికేట్ చేయడమే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అసలు ఇది సంబంధం లేనిది. కాబట్టి వీటన్నిటిలో మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది ఆప్షన్ ఏ అనమాట. ఎర్రర్ గెస్సింగ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ experience of defects found in the past and typical errors made by developers. So ఇది కరెక్ట్ ఆన్సర్.